అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి. ఇక ఈ శ్రావణ మాసంలో శుక్రవారం అలానే శనివారం రోజున అలానే అసలు ఈ మాసంలో చేయకూడని పనుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. 25న శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది కదండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో వ్రతాలు, నోములు, పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలానే మనకి ఈ మాసం ఎంతో ప్రత్యేకమైంది. అసలు ఈ మాసంలో మహిళలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇక అలానే వాళ్ళకి నచ్చిన విధంగా పూజ చేసుకుంటూ ఉంటారు. అలానే ఈ మాసంలో వివిధ రకాల పూజలు, నోములు, వ్రతాలు చేస్తూ కూడా మహిళలు ఆధ్యాత్మిక భావంలో నిమగ్నమవుతారు. ఇక ఈ మాసంలో సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ మాసాన్ని ఇంకా చాలా మంచిగా పవిత్రంగా చూస్తారు. ఇక మరి ఈ మాసంలో మనం ఏం చేయకూడదు, శుక్రవారం శనివారం ఎలాంటి తప్పులు చేయకూడదు, అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ మాసంలో శుభకార్యాలు, పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక ఎంతో పవిత్రమైన ఈ మాసంలో ఎలాంటి పనులు చేయాలి, ఏవి చేయకూడదు అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం చాలా క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. ఇక ఈ మాసం ఎంతో పవిత్రమైన మాసం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలానే ఆ పరమశివుడికి, లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలను చేయాలి. ఈ విధంగా పూజలు చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం మన కుటుంబంపై ఉండి సకల శుభాలు మీకు తప్పకుండా కలుగుతాయి. ఇక అలానే మీరు మంచిగా శివుడికి పూజ చేసేటప్పుడు ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అన్న మంత్రాన్ని జపిస్తూ పూజ చేయాలి. ఇక శ్రావణ సోమవారం ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేసి మంగళహారతి ఇవ్వాలి. అలానే సోమవారం రోజు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ పరమశివుడికి నీళ్లతో కానీ పాళ్లతో కానీ అభిషేకం చేయండి. దాని ద్వారా ఆ శివయ్య అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. అలానే ఈ శ్రావణ శుక్రవారం ఎవరైనా పువ్వులు, గాజులు ఇచ్చినా కాదనకుండా తీసుకోవాలి. ఇక శుక్రవారం మెడలో తాళి తీయకూడదు. శుక్రవారం రోజు గుమ్మం, వాకిలి ఎప్పుడూ కూడా అశుభ్రంగా అస్సలు ఉంచకూడదు. ఇక శ్రావణ శుక్రవారం నాడు ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు. అలానే శుక్రవారం నలుపు రంగు బట్టలు కట్టకూడదు. ఇక శుక్రవారం రోజు పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు ఎవ్వరికి ఇవ్వకండి. ఇక శుక్రవారం నాడు ఎవరి నుంచి రుణం అనేది అస్సలు తీసుకోకండి. అలానే మీరు కూడా అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఇంట సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఇక శుక్రవారం ఎవ్వరికి అప్పు ఇవ్వకండి, తీసుకోకండి. శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవ్వరికి ఇవ్వకూడదు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. ఇక శుక్రవారం నాడు స్త్రీలు పొరపాటున కూడా కంటతడి అనేది అస్సలు పెట్టుకోకండి. ఇక అలానే శుక్రవారం నాడు పాత బట్టలు ఎవ్వరికి ఇవ్వకూడదు. శుక్రవారం నాడు మహిళలు ఇంట్లోని బూజులు దులపకూడదు. ఇక శ్రావణ శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు. తెల్లవారుజామునే నిద్రలేవాలి. అమ్మవారి విగ్రహాన్ని శుక్రవారం నిమజ్జనం అనేది అస్సలు పొరపాటున కూడా చేయకండి. కొంతమంది పాత లేదా విరిగిన విగ్రహాల్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తదాన్ని ఉంచుతారు. ఇక పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు. మీరు కావాలంటే శ్రావణ శుక్రవారం నాడు నూతన విగ్రహాన్ని కావాలంటే మీ ఇంటిలోకి తెచ్చుకోవచ్చు, కానీ ఇంటి బయట పంపకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి అమ్మవారి విగ్రహాన్ని శుక్రవారం తెచ్చుకోండి. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి. విడిచిన బట్టలను ధరించడం ద్వారా దరిద్ర దేవతను మీరు ఆహ్వానించినట్లు అవుతుంది. ఇక శ్రావణ శుక్రవారం నాడు చేతికి ఉన్న గాజులు తీయకూడదు. అలానే లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఇంట్లో శ్రావణ శనివారం రోజు ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటే మంచిది. ఇక శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి కూడా లోటు ఉండదు అని చెబుతూ ఉంటారు కదా. కాబట్టి ఆయన చెడు చేసేవారికి చెడుగా, మంచి చేసేవారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని అందరికీ తెలిసినదే. ఇక శ్రావణ శనివారం రోజు స్త్రీలు చేయకొన్ని పనులు ఏంటో ఇప్పుడు మనం వివరంగా ఇందులో తెలుసుకుందామా. శ్రావణ శనివారం రోజు మీ ఇంట్లోకి ఉప్పు, నూనె, నువ్వులు కొంటే అష్ట కష్టాలు పడతారని పండితులు చెబుతూ ఉంటారు. ఇక శనివారం రోజున చీపుర్ని ఈశాన్యంలో ఉంచకూడదు. శనివారం నాడు ఎలాంటి నూనెను మీరు కొనకూడదు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇక శ్రావణ శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతారు. ఇక శనివారం నాడు పత్తి, అగ్గిపెట్టె, బొగ్గు, సూది ఇలాంటి వస్తువుల్ని కూడా
కొనకూడదు అని చెబుతుంటారు. అయితే కొంతమంది ఇళ్లలో వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు శ్రావణ శనివారం లేదా శుక్రవారం లేదా సోమవారం రోజు ఇంట్లో సాయంత్రం సమయంలో ఆవు నేతితో దీపాన్ని గనుక పెట్టడం ద్వారా మీకు ఎంతో శ్రేయస్కరం. దాని ద్వారా మీకు ఐశ్వర్యం ఉంటుంది. ఇక అలానే శ్రావణ శనివారం నాడు మీ పాత బట్టలు ఎవ్వరికీ దానం ఇవ్వకూడదు. శనివారం రోజు గుమ్మడికాయ కొనకూడదు. ముఖ్యంగా స్త్రీలు శ్రావణ శనివారం నాడు గాజులు, కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు. అలానే లక్ష్మీదేవి విగ్రహాన్ని శనివారం ఇవ్వకండి. మీకు ఎవరైనా బహుమానంగా ఇస్తే మాత్రం కాదనకండి. శనివారాల్లో నల్ల బట్టలు ధరించడం వల్ల మీ కెరీర్కు తీవ్ర నష్టం కలుగుతుంది. శ్రావణ శనివారంలో పూజలు చీపురు కొనడం వల్ల ఇంట్లో ఆర్థిక అస్థిరత ఏర్పడుతుందని పురాతన నమ్మకం. అలానే కత్తెర, కత్తులు ఇలాంటి వస్తువుల్ని కూడా మీరు పొరపాటున కూడా శనివారం కొనుగోలు చేయకూడదు. ఇక అలానే శనివారం నాడు చెప్పులు, బూట్లు అస్సలు కొనకూడదు. ఇక శనివారం రోజున ఈ పనులు చేస్తే పురోగతి నశిస్తుంది. ఇక శనివారం రోజున కొత్త కారు లేదా స్కూటరు ఇలాంటి వాటిని మీరు అస్సలు కొనుగోలు చేయకండి. ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి. శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనడం మంచిది కాదు. ఇక ఇప్పుడు మనం శ్రావణ శనివారం నాడు ఏ పనులు చేస్తే అదృష్టం వస్తుందో చూద్దాం. శాస్త్ర ప్రకారం శనివారం వెంకటేశ్వర స్వామిని అలానే ఆంజనేయ స్వామిని మనం పూజించడం వల్ల మన ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి, సిరి సంపదలు కలుగుతాయి. ఇక మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అంటే శ్రావణ శనివారాల్లో రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. అలానే ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలన్నీ ఇట్టే క్షణాల్లో తీరిపోతాయి. ఒక్కసారి చేసి చూడండి. ఇక శ్రావణ శనివారం రోజు శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభ ఫలితాలను పొందుతారు. శ్రావణ శనివారం రోజున రావి చెట్టు మొదట్లో పాలతో కలిపిన చక్కెరను పోసి ఆవు నెయ్యి దీపం వెలిగించడం ద్వారా అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి. అలానే శనివారం రోజు నల్ల కుక్కకి అలానే నల్ల ఆవుకి ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు. మీకున్న శని దోషం పోవాలి అంటే శ్రావణ శనివారం రోజు అన్నం వండి దాంట్లో నుంచి ఒక ముద్ద అన్నం తీసుకొని దాంట్లో 2 లేదా 3 చుక్కల నువ్వుల నూనె వేసి కాకికి తినిపించాలి. ఇక ఇలా వరుసగా 5 శనివారాలు చేయడం వల్ల మీ శని దోషం తొలగిపోవడంతో పాటు శనిదేవుడి కటాక్షం కూడా మీకు కలుగుతుంది. ఇక శ్రావణ శనివారం నాడు హనుమాన్ చాలీసా అలానే గోవింద నామాలు పఠించడం చాలా మంచిది. మీకున్న డబ్బు సమస్యలన్నీ పోవాలి అంటే శనివారం రోజున సాయంత్రం సమయంలో ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంత ఉంచాలి. ఇక శనిదేవుని ముందు ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఆ తరువాత ప్రవహించే నదిలో ఆ బియ్యాన్ని పోయండి. శనివారం నాడు ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యలు, బాధలు అన్నీ కూడా పూర్తిగా శాశ్వతంగా తొలగిపోతాయి. ఇక ఈ మాసంలో పాల పదార్థాలను దానం చేయడం వల్ల మంచి శుభఫలితాలు వస్తాయి. ఇక ఈ మాసంలో పరమేశ్వరుని స్మరిస్తూ రుద్రాక్షలు ధరించడం ఎంతో మంచిది. ఇక హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ మాసంలో ఎవరూ కూడా మద్యం అలానే మాంసం అనేది అస్సలు పొరపాటున కూడా ముట్టుకోకండి. అలా ఉండలేరు అనుకునే వాళ్ళు కనీసం శ్రావణ శుక్రవారం, శ్రావణ సోమవారం, శ్రావణ శనివారాలైనా ఉండండి. ఇక ఈ మాసంలో వంకాయ కూర తినకూడదు అని పురాణాల ప్రకారం చెబుతూ ఉంటారు. ఇక అందువల్ల ఈ మాసంలో వంకాయ తినకూడదు. ఇక ఏకాదశి, చతుర్దశి వంటి ఇలాంటి ముఖ్య రోజుల్లో వంకాయ తినని వాళ్ళు ఎంతోమంది కూడా ఉంటారు. ఇక ఈ మాసంలో ఉపవాసం ఉంటే భక్తులు శివుడి అభిషేకానికి పాలను ఉపయోగించవచ్చు. కానీ పాలను పానీయంగా తీసుకోకూడదు. శివ పూజ చేసేవారు రోజు ఉదయం ఎంత వీలైతే అంత తొందరగా మేల్కొని పూజా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నీట్గా మీరు పూర్తి చేసుకోవాలి. ఇక సూర్యుడు రాకముందే నిద్ర లేవడం చాలా మంచిది. శివ పూజకి ముఖ్యంగా శివుడి అభిషేకానికి పసుపు ఉపయోగించరాదు. చాలామంది ఇది మర్చిపోతారు. కానీ పసుపు అభిషేకానికి అస్సలు వాడకూడదు. అలానే నూనెను ఉపయోగించి బాడీ మసాజ్ వంటివి అస్సలు మీరు చేసుకోకూడదు కూడా. ఇక ఈ మాసంలో మగవారు గడ్డం, జుట్టు కత్తిరించుకోకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. ఇక ఈ మాసంలో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి ఇలాంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. రాగి పాత్రలో చేసిన ఆహార పదార్థాలను మీరు పొరపాటున కూడా అస్సలు మీరు తినకూడదు కూడా. ఇక ఈ శ్రావణ మాసంలో మీ మనసు పవిత్రంగా ఉంచుకునేందుకు మీ ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అలానే ఈ మాసంలో నెల రోజులు అమ్మవారికి పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా
బ్రహ్మచర్యం అనేది తప్పకుండా పాటించే తీరాలి. ఈ విధంగా మీరు చేశారు అంటే ఖచ్చితంగా మీ లైఫ్ బాగుంటుంది. అలానే ఆ పరమశివుడిని పూజించే సమయంలో తులసి ఆకుల్ని అస్సలు ఉపయోగించకూడదు. ఈ మాసంలో అన్ని విషయాల్లో సంయమనంగా ఉండాలి అని ఆధ్యాత్మిక పండితులు అందరూ కూడా చెబుతూనే ఉన్నారు. సో విన్నారు కదండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.